బెస్తవాడి అదృష్టం. మహీకృతకి ఇద్దరు కోడలుంటారు. పెద్ద కోడలు పేరు తుని పిచ్చుక, చిన్న కోడలు పేరు చోటు చిలుక. వాళ్ళిద్దరి భర్తలు ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లి అక్కడే పని చేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు ఊరిలో ఉన్నప్పుడు రోజు చెరువుకు వెళ్లి చేపలు పట్టి అమ్మేవాళ్ళు. వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగేది. కాని వాళ్ళు దుబాయ్ వెళ్లిపోయాక ఆ చేపలు పట్టే బాధ్యత తుని మరియు చోటులకు అప్పచెప్పారు. కాని తుని చోటులకు ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని చూసుకుని చెరువుకు వెళ్లి చేపలు పట్టడం చాలా కష్టంగా ఉండేది. అందువల్ల వాళ్ళు ఎక్కువ చేపలు పట్టలేకపోయేవారు. రోజు తక్కువ చేపలు తెస్తున్నారని వాళ్ళ అత్త మహీగ్రద్ద వాళ్ళని రోజు తిడుతూనే ఉండేది. ఏవే తుని, ఏవే చోటు, ఈ రోజు కూడా ఇన్ని తక్కువ చేపలు తెచ్చారేమిటి? మీ భర్తలు ఉన్నప్పుడు గంపలు గంపలు తెచ్చేవారు. ఊర్లో అందరూ మన చేపల కోసం ఎదురు చూసేవారు. మీరు చూస్తే రోజు రోజుకి తక్కువ తెస్తున్నారు. అసలు మీరు చెరువుకు వెళ్లి చేపలు పడుతున్నారా, లేక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారా? ఇలా అయితే వ్యాపారం ఎలా సాగాలి, ఇల్లు ఎలా నడవాలి? నాకు అస్సలు అర్థం కావట్లేదు. అత్తయ్య, మేం కావాలని తక్కువ తేవడం లేదత్తయ్య. ఇంట్లో పనులన్నీ ముగించుకుని గిన్నెలు కడిగి బట్టలు ఉతికి వంట చేసి చెరువుకు వెళ్లేసరికి చాలా ఆలస్యమైపోతుంది. అప్పటికే మాకు అలసిపోయిన అనుభూతి వస్తుంది. ఎండలో చేపలు పట్టాలంటే మాకు ఓపిక ఉండట్లేదు. అప్పటికే చేపలన్నీ లోపలికి వెళ్లిపోతున్నాయి. మేము ఎంత కష్టపడినా వలలో తక్కువ చేపలు పడుతున్నాయి. అవునత్తయ్య, తుని అక్క చెప్పింది నిజమే. పిల్లల్ని నిద్రపుచ్చి వాళ్ళకి అన్నం పెట్టి వంట చేసి వెళ్లేసరికి మాకు అలసిపోతున్నాము. వల వేయడానికి కూడా ఓపిక ఉండట్లేదు. అసలే మా వల చాలా బరువుగా ఉంటుంది. నీళ్ళలో విసిరి లాగాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. మాకు మగవాళ్ళంత బలం లేదు కదా. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అత్తయ్యా. ఓహో, ఇంట్లో పనులు పిల్లలు ఇవన్నీ మాకు తెలియవా ఏంటి? మేం పిల్లల్ని పెంచలేదా? ఇన్ని పనులు చేయలేదా? మీరు కావాలని బద్దకిస్తున్నారు. పొద్దున్నే లేచి పనులు తొందరగా ముగించుకుంటే తొందరగా చెరువుకెళ్ళొచ్చు కదా. మీరు మాత్రం మెల్లగా లేచి మెల్లగా పనులు చేస్తూ సమయం అంతా వృధా చేస్తున్నారు. రేపటి నుండి గంప నిండా చేపలు తేవాలి, లేదంటే ఇంట్లోకి రాని అని చెప్తున్నాను. మీరు మారితే కాని వ్యాపారం బాగుపడదు. అలా చెప్పి మహీగ్రద్ద అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతుంది. తోనీ చోటు ఇద్దరు చాలా బాధపడుతూ మాట్లాడుకుంటారు. చూసావా చోటు, అత్తయ్య మాటలు ఎంత కోపంగా ఉన్నాయో. మనం ఎంత కష్టపడినా ఎవరికి కనిపించదు. ఇంట్లో పనంతా మనమే చెయ్యాలి. పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ చేపలు కూడా పట్టాలి. మన భర్తలు ఇక్కడున్నప్పుడు మనకి ఈ బాధలే ఉండేవి కావు. వాళ్ళు పొద్దున్నే వెళ్లి చేపలు తెచ్చేవారు. మనం ఇంట్లో వంట చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మన బతుకు ఇంత కష్టంగా మారిపోయింది. అవును తని అక్క, మనకు అస్సలు విశ్రాంతి అనేదే లేదు. రోజు పొద్దున్నే లేచి రాత్రి పడుకునే వరకు పనులు చేస్తూనే ఉన్నాం. కానీ మనకు చేపలు పట్టడంలో అంత అనుభవం లేదు కదా. అత్తయ్యకు మాత్రం మనం పడే కష్టం అర్థం కాదు. ఆమెకు ఎప్పుడు చేపలే కావాలి, డబ్బులు కావాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఎవరు పట్టించుకుంటారు? అవును చోటు, మన భర్తలున్నప్పుడు వాళ్ళు ఎంత సులభంగా పట్టేవారు. మనకు వల విసిరితే నీళ్ళల్లో నుండి బయటకు తీయడం చాలా కష్టంగా ఉంది. ఒక్కోసారి వల రాళ్ల మధ్యలో ఇరుక్కుంటుంది. అది తీయడానికి మనకు ప్రాణం పోయినంత పని అవుతుంది. ఎవరికి చెప్పుకుంటాం మన బాధలు? ఏం చేస్తామక్క, మన అదృష్టం ఇలా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళైనా మనకు సహాయం చేస్తారేమో చూడాలి. అప్పటి వరకు ఈ కష్టాలు తప్పవు. దుబాయ్లో ఉన్న మన భర్తలకి తెలిస్తే బాధపడతారు. అందుకే మనం ఏమీ చెప్పకుండా భరిస్తున్నాం. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. తుని కూతురు బుజ్జి పిచ్చుక, చోటు కొడుకు పన్ను చిలుక ఇద్దరు పెద్దవాళ్ళవుతారు. వాళ్ళు రోజు వాళ్ళ అమ్మలు పడే కష్టాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ అమ్మల్ని చూస్తే చాలా జాలి వేస్తుంది. ఒకరోజు వాళ్ళు వాళ్ళ అమ్మలతో మాట్లాడతారు. అమ్మా, నువ్వు రోజు ఇంట్లో పనిచేసి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళి చాలా అలసిపోతున్నావు. నేను చూడలేకపోతున్నాను. నువ్వు రాత్రిపూట నొప్పులతో బాధపడుతుంటే నాకు చాలా ఏడుపు వస్తుందమ్మా. నువ్వు ఇంకా అంత కష్టపడకూడదు. అవునమ్మా, మేమిప్పుడు పెద్దవాళ్ళమయ్యాం కదా. రేపటి నుండి మేము కూడా మీతో పాటు చెరువుకొచ్చి చేపలు పడతాం. మాకు నేర్పించండి. మేం వల విసురుతాం, మీరు గంపలో వేసుకుందరు కానీ మాకు బలం ఉందమ్మా. వద్దురా బుజ్జి, చేపలు పట్టడం చాలా కష్టమైన పని. మీరింకా చిన్నపిల్లలు. మీరు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. కానీ ఈ కష్టమైన పనులు మీకెందుకు? మీ నాన్నలు మీరు బాగా చదువుకోవాలని అక్కడికి వెళ్లి కష్టపడుతున్నారు. మీరిలాంటి పనులు చేస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించండి. అవును పండు, అత్తయ్య చూస్తే మమ్మల్ని తిడుతుంది. పిల్లల్ని పనికి పంపిస్తున్నారు అని మమ్మల్ని అంటుంది. మీరింట్లోనే ఉండి చదువుకోండి. మీరు పనికొస్తే మాకు ఇంకా కంగారుగా ఉంటుంది. నీళ్ళలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? కానీ అమ్మ, మీరిద్దరూ ఎలాగో ఎక్కువ చేపలు పట్టలేకపోతున్నారు. మీ సహాయం చేస్తే కంపెనీలో చేపలు తేవచ్చు కదా. నాన్నమ్మ రోజు మిమ్మల్ని తిట్టుంది. అది నాకు అస్సలు నచ్చడం లేదు.
మేమొస్తే అమ్మమ్మ మిమ్మల్ని తిట్టదు కదా. పర్లేదులేరా, మేమెలాగో ఒకలా కష్టపడి తెస్తాం. మీరు మాత్రం చెరువు వైపు రావద్దు, అది చాలా ప్రమాదం. చెరువు లోతు ఎంతో ఎవరికీ తెలియదు. మీరిప్పుడు చదువు మీద దృష్టి పెట్టండి, అదే మాకు చాలు. పిల్లలు ఎంత అడిగినా తుని చోటు వాళ్ళని చేపలు పట్టడానికి వెళ్ళనివ్వరు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. హఠాత్తుగా ఒకరోజు ఉదయం తునికి చాలా జ్వరం వస్తుంది. చోటుకి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు వరండాలో కూర్చొని బాధపడుతూ ఉంటారు. అబ్బా, ఈరోజు జ్వరం చాలా ఎక్కువగా ఉంది చోటు. ఒంట్లో అస్సలు సత్తువ లేదు, నడవడానికి కూడా ఓపిక లేదు. నా వల్ల కాదు ఈరోజు. నువ్వెలా ఉన్నావు? నా తల ఆగిపోయేలా ఉంది తుని అక్క. రోజు చేసే పనులు కూడా చేయలేకపోతున్నాను. కళ్ళ ముందంతా చీకటిగా అయిపోతుంది. ఈ రోజు చేపలు పట్టడానికి చెరువుకు వెళ్ళడం మన వల్ల కాదనుకుంటా. అవును, ఈ రోజు వెళ్ళకపోతే ఏమవుతుందిలే. అత్తయ్యకి చెప్పి ఈ రోజు విశ్రాంతి తీసుకుందాం. మందులు వేసుకుని పడుకుంటే రేపటికి తగ్గుతుంది. రేపు వెళ్ళి ఎక్కువ చేపలు తెద్దాం. అత్తయ్య కూడా మనుషులే కదా, మన బాధని అర్థం చేసుకుంటుంది. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే మహిగ్రద్ద చాలా కంగారుగా అక్కడికొస్తుంది. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా తన పనిలో తానుంటుంది. ఏవే తుని, ఏవే చోటు, ఇంకా ఇక్కడే కూర్చున్నారేమిటి? తొందరగా చెరువుకు బయలుదేరండి, ఈ రోజు చాలా పనుంది. అత్తయ్య, మా కొంట్లో బాగాలేదు. నాకు చాలా జ్వరంగా ఉంది. చోటుకి తలనొప్పిగా ఉంది. లేచి నుంచోడానికి కూడా ఓపిక లేదు. ఈ రోజు మేము అస్సలు వెళ్ళలేమత్తయ్య, మమ్మల్ని క్షమించండి. ఒంట్లో బాగాలేదా? అదంతా నాకు తెలియదు. ఈ రోజు రాత్రి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వాళ్ళు చాలా దూరం నుండి వస్తున్నారు. వాళ్ళకి భారీగా విందు భోజనం ఏర్పాటు చేయాలి. విందులో చేపల కూర లేకపోతే మరి అది ఎలా ఉంటుంది? వాళ్ళేమనుకుంటారు? కానీ అత్తయ్య, మేము ఈ స్థితిలో వల ఎలా విసురుతాం? మేము నడవడానికి కష్టంగా ఉంది. వాళ్ళ పరువు మొయ్యలేము. నీళ్ళల్లో పడిపోతే ప్రాణాలకి ప్రమాదం అత్తయ్య. ఈ ఒక్క రోజుకి తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కుందాం. కొనుక్కుంటారా? మన వ్యాపారం చేపలమ్మడం. మనం వెళ్ళి పక్క వాళ్ళ దగ్గర కొంటామా? మన పరువు పోతుంది. మీరెలా తెస్తారో నాకు తెలీదు. 2 గంపల నిండా పెద్ద పెద్ద చేపలు రావాలి. చుట్టాలు వచ్చేసరికి చేపలు ఇంట్లో ఉండాలి. నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూసుకుంటాను. మీరు తొందరగా బయలుదేరండి. మహిగ్రద్ద కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తుని చోటులకు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు తీవ్రమైన ఆందోళనలో ఉంటారు. ఇప్పుడెలా చోటు? నా వల్ల అస్సలు లేచి నించోడమే అవ్వట్లేదు. చేపలెలా తేవాలి? అత్తయ్య మాటలు విన్నావా ఎంత కఠినంగా ఉన్నాయో? మనం బ్రతికున్నామా చచ్చామా అని కూడా ఆమెకు పట్టింపు లేదు. నాకు తెలియట్లేదక్క. అత్తయ్య చెప్పింది చేయకపోతే మన మీద అసలే కోపంతో ఉంది. ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది. చుట్టాల ముందు మనల్ని చులకనగా తిడుతుంది. మన పరువు పోతుంది. ఎలాగో ఒకలా కష్టపడి వెళ్దాం పదా. తప్పదు కదా, ఏం చేయలేము. ప్రాణాలు అరికాల్లో పెట్టుకుని వెళ్ళడమే. దేవుడున్నాడు మనల్ని కాపాడడానికి. వాళ్ళలా మాట్లాడుకుంటున్న మాటలు బుజ్జి పన్ను ఇద్దరూ వింటారు. వాళ్ళమ్మలు పడే బాధ చూసి వాళ్ళు చాలా చలించిపోతారు. వెంటనే వాళ్ళు తుని చోటుల దగ్గరకొస్తారు. నువ్వేం బాధపడుకో. నువ్వు పిన్ని ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకోండి. మేం వెళ్ళి చేపలు తెస్తాం. మాకెప్పటి నుండో వెళ్ళాలనుంది. ఈ రోజు మాకు అవకాశం ఇవ్వండమ్మా. వద్దు బుజ్జి, మీకు వల వేయడం రాదు. చెరువు చాలా లోతుగా ఉంటుంది. మీరు వెళ్ళడం క్షేమం కాదు. మీరు చిన్నపిల్లలు. మాకు భయంగా ఉంది. పెద్దమ్మా, మాకు తెలుసు ఎలా పట్టాలో. మేం రోజు మీరు వెళ్తుంటే చూస్తూనే ఉన్నాం కదా. మాకు తెలియకుండా మేము స్నేహితులతో కలిసి చాలా సార్లు చేపలు పట్టాం. మీరు భయపడకండి, మాకు అనుభవం ఉంది. అవునా? కానీ ఈ రోజు అత్తయ్య 2 గంపల చేపలు తేమన్నది. మీరు చిన్నపిల్లలు, అంత బరువు ఎలా మోస్తారు? అది చాలా బరువుగా ఉంటుంది కదా. మీ ఇష్టమ్మమ్మ, మేమిప్పుడు చిన్నపిల్లలం కాదు. మాకు బలం ఉంది. మీరు మమ్మల్ని నమ్మండి. ఈ రోజు చుట్టాల ముందు మీరు ఎలాంటి చెడ్డ పేరు రానివ్వము. నాన్నమ్మ అడిగిన విధంగా పెద్ద చేపలు తెస్తాము. అవును పెద్దమ్మ, మేము తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాం. మీరు కూర్చొని మందులేసుకోండి. మేము గంపలు పట్టుకొని వెళ్ళొస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి. పిల్లలంత పట్టుదలగా చెప్పేసరికి తుని చోటులు ఒప్పుకుంటారు. వాళ్లకు వేరే దారి కూడా లేదు. పిల్లలు వలలు తీసుకుని చెరువుకు బయలుదేరతారు. ఈ రోజు మనం మన అమ్మలకి సాయం చేయాలి. వాళ్ళు రోజు మన కోసం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా లేరు. అవును బొజ్జే, ఈ రోజైనా వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు. మనం కష్టపడి ఎక్కువ చేపలు తెస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. నాన్నమ్మ కూడా మన అమ్మల్ని ఏమీ అనదు. పద, లోతు నీళ్ళల్లో వల వేద్దాం. అక్కడ పెద్ద చేపలు ఉంటాయి. నాన్నమ్మ అడిగిన విధంగా పెద్ద చేపలు పట్టుకుందాం. ఇద్దరూ కలిసి చెరువులో వల వేస్తారు. వల చాలా బరువుగా అవుతుంది. ఇద్దరూ కలిసి చాలా కష్టపడి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వలను బయటికి లాగుతారు. చూస్తే అందులో
చాలా పెద్ద చేపలుంటాయి. వామ్మా, ఎన్ని చేపలు చూడు బుజ్జి. మనం వేసిన మొదటి వలకి ఎన్ని చేపలు వచ్చాయి. ఈ చేపలు చూస్తే మన అమ్మలు చాలా ఆనందపడతారు. అవునరా పన్నుక, మన అమ్మలు ఎంత కష్టపడతారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ వల లాగడానికి ఎంత బలం కావాలో. ఇంకా కొన్నిసార్లు వేద్దాం, కంపలు నిండిపోవాలి. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా తేవాలి. అలా వాళ్ళు చాలాసేపు కష్టపడి వల విసురుతూ చేపల్ని గంపలల్లో వేస్తూ 2 గంపల నిండా చేపలు పట్టుకుంటారు. ఇంట్లో తుని చోటు వాళ్ళెప్పుడొస్తారా అని కంగారుగా చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే బుజ్జి, బన్ను చేపల గంపలు మోసుకుంటూ ఇంట్లోకొస్తారు. ఆ చేపల్ని చూసి తుని చోటులు ఆశ్చర్యపోతారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మా చూడు, ఎన్ని చేపలు తెచ్చాము. నువ్వు అడిగిన విధంగా పెద్ద చేపలు. చుట్టాలకి ఎంత కావాలో అంత తెచ్చాము. పెద్దమ్మా చూడు, ఈ గంప నిండా ఉన్నాయి. ఇప్పుడు నాన్నమ్మ ఏమంటుందో చూద్దాం. ఈ చేపలు తేవడానికి మేము చాలా కష్టపడ్డాం, కానీ ఆనందంగా ఉంది. తుని పిచ్చుక సంతోషంతో ఏడుస్తూ, నిజంగా మీరు తెచ్చారా? ఇన్ని చేపలు మేం కూడా ఎప్పుడు పట్టలేదురా. ఎంత కష్టపడ్డారో పిల్లలు. మీరు మాకు దేవుళ్ళలా కనిపిస్తున్నారు ఈరోజు. అవునరా, మా ప్రాణం తీసుకొచ్చారు. మీకేమైనా తగిలిందా? చెరువులో పడిపోలేదు కదా? రాళ్ళేమైనా గుచ్చుకున్నాయా? ఏం లేదమ్మా, మేము చాలా జాగ్రత్తగా పడ్డాం. మీరు సంతోషించారు కదా, అదే మాకు చాలు. ఇంట్లో చుట్టాలున్నప్పుడు మనకు ఎలాంటి అపఖ్యాతి రాకూడదు. మీ వల్ల ఈ రోజు మాకు చాలా పెద్ద గండం తప్పిందిరా. లేకపోతే మా అత్తయ్య మమ్మల్ని ఇంకా ఎన్ని మాటలు అంటుందో. మీరు పెద్దవాళ్ళు అయిపోయారా. అమ్మా, ఇప్పుడు అర్థమైందా మేము చేపలు పట్టగలమని? రేపటి నుండి మేము కూడా మీతో పాటు చెరువుకు వస్తాం. మనం అందరం కలిసి చేపలు పడతాం. కానీ మీ చదువు పాడవుతుంది కదరా. ఈ వ్యాపారం మాకున్నది, మీరు చదువుకోవాలి. లేదమ్మా, పొద్దున మేము స్కూల్కి వెళ్తాం, సాయంత్రం మీతో పాటు వస్తాం. మీరొక్కరే కష్టపడితే మేము చూడలేం. మాకు సహాయం చేయాలనుంది. స్కూల్ అయిపోయాక కొద్దిసేపు తోడుగా ఉంటాము. సరే, మీ ఇష్టం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కలిసి పనులు చేసుకుందాం. ఆ రాత్రి అందరూ కలిసి ఆనందంగా వంట చేస్తారు. చుట్టాలొచ్చి వంట బాగుంది అని పొగుడుతారు. ఎండాకాలంలో చుట్టాలు. తుని, ఎండాకాలం సెలవులు వచ్చేసాయి కదా. బుజ్జికి కూడా కాలేజీకి లీవ్స్ ఇచ్చారు. నేను బిజినెస్ పని మీద ఒక వారం రోజులు ఢిల్లీ వెళ్తున్నాను. ఈ గ్యాప్ లో మీరు వెళ్లి నా 2 చెల్లెలను చిచ్చు చోటుని చూసిరండి. వాళ్ళ ఇళ్లకు వెళ్లి చాలా రోజులైంది. అవునండి, నాకు వెళ్లాలనుంది. బుజ్జిని తీసుకుని ఒక 3 రోజులు చిచ్చు వాళ్ళ ఇంట్లో, ఇంకో 3 రోజులు చోటు వాళ్ళ ఇంట్లో ఉండొస్తాను. అమ్మా, చిచ్చు ఆంటీ ఇంటికా? నా వల్ల కాదు అమ్మా. ఆవిడ ఒకటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. తన కొడుకు చిన్ను కాడికి నాకు ముడి పెట్టాలని ఎప్పుడు ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. నాకు చిరాకు. అలా అనకూడదు బుజ్జి. ఆవిడికి కొంచెం ఆడంబరం ఎక్కువైనా మన వాళ్లే కదా. వెళ్లి పలకరించరండి. నువ్వు టెన్షన్ పడకు బుజ్జి, నేనున్నాను కదా. రేపు ఉదయాన్నే బయలుదేరదాం. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. తుని పుచ్చి ఆటో దిగి చిచ్చుకాకి ఇంటికొచ్చారు. చిచ్చుకాకి వాళ్ళొస్తున్నారని ముందే తెలిసి ఇల్లంతా డెకరేట్ చేసి 4 ఏసీలు ఆన్ చేసి పర్ఫ్యూమ్స్ కొట్టి రెడీగా ఉంది. చిచ్చుకాకి తలుపు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, వావ్ వావ్, వదినా రండి, వదినా రండి. నా మహాలక్ష్మి, నా కోడలు పిల్ల బుజ్జి మా ఇంటికి వచ్చారు. అమ్మయ్య, నా ఇల్లు పావనం అయిపోయింది. లోపలికి రండి. ఎండలో ఎంత మాడిపోయారో. బాగున్నావా చిచ్చు? ఏంటి ఇల్లంతా ఒకటి పర్ఫ్యూమ్ వాసన వస్తుంది? ఏదైనా ఫంక్షనా? ఫంక్షన్ ఏంటి వదినా? ఈ చిచ్చో ఇంటికి రాజుగారి భార్య వస్తుందంటే అదే పెద్ద పండగ. చిన్న, ఒరే చిన్నగా, అత్తయ్య గారు బుజ్జి వచ్చారా? ఆ స్పెషల్ డ్రింక్స్ తీసుకురా. చిన్నుకాకి ఒక పెద్ద ట్రేలో రంగురంగుల కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చాడు. హలో అత్తయ్య, హాయ్ బుజ్జి. ఈ డ్రింక్స్ నేను స్పెషల్ గా దుబాయ్ నుండి తెప్పించాను, తాగండి. దుబాయ్ నుండా? బాటిల్ మీద మేడ్ ఇన్ అమీర్పేట అని రాసుంది కదరా చిన్నుగా. చిచ్చుకాకి కవర్ చేస్తూ, బుజ్జికి ఎప్పుడు జోకలే వదినా, తాగండి. వదినా, మీకోసమే నేను 2 పట్టు చీరలు ఆర్డర్ చేశాను. ఈ ఎండాకాలంలో నా ఇంట్లోనే మీరు ఎంజాయ్ చేయాలి. ఏసీ టెంపరేచర్ 16లో పెట్టించాను. చిచ్చు, ఏసీ మరీ చల్లగా ఉంది, కొంచెం టెంపరేచర్ తగ్గించు. అయినా మేమేం గెస్టులం కాదు, మీ వాళ్ళమే కదా. ఇంత హడావిడి ఎందుకు? అదేంటోదనే, మీరు మామూలు వాళ్ళ? అన్నయ్య గారి ఆస్తి కోట్లలో ఉంది. మీకు ఏ లోటు రాకూడదు. బుజ్జి పక్కన కూర్చొని, ఏంటే బుజ్జి, కాలేజీ అయిపోవచ్చింది కదా. నెక్స్ట్ ఏంటి ప్లాను? మా చిన్నగాడు చెడు ఇప్పుడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. రేపే రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత వాడు లక్షల్లో సంపాదిస్తాడు. వాడికి తగిన పిల్ల దొరకడమే కష్టం. అవునా ఆంటీ? ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటే స్క్రీన్ వెనుక
చిచ్చుకాకి చిన్ను ముఖాలు మాడిపోయాయి. ఆ పన్నుగాడికి ఎప్పుడు ఏడిపే. వాడు వాళ్ళమ్మ ఎప్పుడు నా ఎదుగుదల చూసి కుళ్ళుకుంటూ ఉంటారు వదిన. వాళ్ళ ఇంట్లో తినడానికి గత లేదు కానీ మన గురించి మాట్లాడతారు. సరే గాని వదిన, భోజనానికి లేవండి. నేను బేకింగ్ ఓవెన్ లో చీజ్ రోస్ట్ చికెన్, తందూరి పన్నీరు, ఇంకా ఇటాలియన్ పాస్తా చేశాను. చిచ్చు, ఈ మండుటెండలో ఇవన్నీ ఎందుకు వండావు? ఇవి తింటే అరుగుతాయా? మాకు సింపుల్ గా పప్పు అన్నం ఉంటే చాలు. పప్పు అన్నమా? చిచి, అవి పేదవాళ్ళు తినేవి వదిన. మీరు రిచ్, మీ స్థాయి వేరు. నా కోడలు బుజ్జి ఇలాంటివి తినాలి. రండి కూర్చోండి. ఆ 3 రోజులు చిచ్చుకాకి ఇంట్లో తుని బుచ్చిలకు నరకం కనిపించింది. బలవంతంగా ఖరీదైన ఫుడ్ తినిపించడం, చిన్నుకాడిని బుజ్జికి తగిలించాలని చిచ్చు వేసే ఎత్తుగడలను చూసి తునికి చాలా చిరాకొచ్చింది. చిచ్చుకాకి ఆతిథ్యంలో ప్రేమ లేదు. కేవలం రాజుగారి ఆస్తి మీద ఆశ, అహంకారం మాత్రమే కనిపించాయి. 3 రోజుల తర్వాత తుని, బుజ్జి ఆటో ఎక్కి చిన్న ఆడపడిచైన చోటు చిలుక ఇంటికొచ్చారు. చోటు ఇల్లు పాతదైనా చాలా శుభ్రంగా పచ్చటి చెట్లతో చల్లగా ఉంది. చోటు చిలుక వాకిట్లో ముగ్గు వేస్తూ తునిని చూడగానే ఆనందంతో పరుగున వచ్చి, వదినా, బుజ్జి తల్లి, రండి రండి. ఎంత సంతోషంగా ఉందో మీరు మా ఇంటికి రావడం. నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. బాగున్నావా చోటు? ఎండలో ఉన్నావు, లోపలికి పద. అందరూ ఇంట్లోకెళ్లారు. ఇంట్లో ఏసీ లేదు. కేవలం ఒక పాత సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది. కాని పెంకుటిల్లు కావడంతో చాలా చల్లగా ఉంది. బన్ను చిలుక లోపల నుండి వస్తూ, హాయ్ అత్తయ్య, హాయ్ బుజ్జి. ఏంటి ఆ చిచ్చు ఆంటీ ఏసీ ఫ్రిడ్జ్ లో నుండి బతిక బయటపడ్డారా? రండి కూర్చోండి. అమ్మయ్య, పన్నుకాడి పంచి పట్టే కాని నాకు ప్రశాంతత ఉండదు. ఇక్కడ ఎంత గాలాడుతుండోనమ్మా. అత్తయ్య వాళ్ళు ఎండలో వచ్చారా బన్ను? ఆ కుండలో చల్లటి నీళ్లు, కొబ్బరి నీళ్లు ఉన్నాయి, తీసుకుండ్రా. బన్ను 2 పెద్ద గ్లాసుల్లో స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. తాగండి అత్తయ్య. ఇదే నేను మా పెరట్లో ఉన్న చెట్టు నుండి ఇప్పుడే కోసుకొచ్చాను. ఎలాంటి ఫ్రిడ్జ్ కూలింగ్ దీని ముందు పనికిరాదు. తుని పిచ్చుక తాగి తృప్తిగా, ఆహా, నిజమే బన్ను, నా ప్రాణం లేచొచ్చిందిరా. ఏవి చోటు, మేమొస్తున్నామని నీకు ముందే తెలుసు కదా. మా కోసం ఏదైనా పెద్ద హడావడి చేసుంటావు. అప్పులు చేసి ఈ సరుకులు తెచ్చావా ఏంటి? చోటు చిలుక నవ్వుతూ నిజాయితీగా, హడావడి ఎందుకు వదినా? మీరు మా ఇంటి మనుషులు, వేరే వాళ్ళు కారు కదా. మా ఇంట్లో ఈ రోజు ఏముంటే అదే మీకు పెడతాను. మన దగ్గర లేని దానికి అప్పులు చేసి ఆడంబరాలు పోవడం నాకు ఇష్టం ఉండదు. మీకిష్టమని నిన్న రాత్రి నేను మామిడికాయ పప్పు వేడివేడిగా వడియాలు వేశాను. మధ్యాహ్నం చల్లటి మజ్జిగిస్తాను. ఈ ఎండకి అదే మంచిది కదా. అబ్బా, మామిడికాయ పప్ప ఆంటీ, ఐ లవ్ యూ. గత 3 రోజులు కాచిచ్చు ఆంటీ పెట్టిన ఇటాలియన్ పిజ్జాలు తిని నా కడుపు పాడైపోయింది. నాకిప్పుడే మీ పప్పన్నం కావాలి. తప్పకుండా తల్లి, వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి. ఆ 3 రోజులు చోటు చిలుక ఇంట్లో తుని, పుచ్చి చాలా ఆనందంగా గడిపారు. చోటు ఎక్కడా రాజుగారి ఆస్తి గురించి మాట్లాడలేదు. బన్ను కూడా చాలా మర్యాదగా బుజ్జితో సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు. బన్నుకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాకపోయినా తన సొంతంగా ఒక చిన్న నర్సరీ వ్యాపారం చేసుకుంటూ కష్టపడి పైకొస్తున్నాడు. ఇది తుని పిచ్చుక గమనించింది. వారం తర్వాత తుని, పుచ్చి తమ ఇంటికి తిరిగొచ్చారు. రాజు పిచ్చుక కూడా ఢిల్లీ నుండి వచ్చాడు. రాత్రి భోజనం చేస్తూ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏంటి తుని, నా చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళొచ్చారు కదా, ఎలా జరిగింది ట్రిప్? ఏం చెప్పమంటారు రాజుగారు, మీ ఇద్దరు చెల్లెళ్ల మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. చిచ్చుకాకి ఇంట్లో డబ్బుంది కాని మనుషులకు విలువలేదు. ఆవిడ చేసిన ప్రతి మర్యాద వెనుక ఒక స్వార్థం దాగుంది. వాళ్ళ చిన్నుగాడికి మన బుజ్జినిచ్చి పెళ్లి చేయాలని ఆవిడ ఆశ. కాని వాడికి కనీసం ఒక బాధ్యత లేదు. పచ్చి బద్దకస్తుడు. మరి చోటు చిలుక ఎలా చూసుకుంది? చోటు దగ్గర డబ్బు లేదు కాని గుండె నిండా ప్రేముంది. మనల్ని ఏటీఎం మనిషిలాగా చూడలేదు, సొంత బంధువుల్లా చూసింది. తను ఎంత నిజాయితీ పరురాలో బండుగాడు కూడా అంతే మంచోడు. సొంతంగా కష్టపడి వ్యాపారం చేస్తున్నాడు. నాకొక ఐడియా వచ్చిందండి. మన బుజ్జిని ఆ బండుగాడికే ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మన ఆస్తికి వాడైతేనే కరెక్ట్ గా న్యాయం చేస్తాడు. బుజ్జి పిచ్చుక సిగ్గుపడుతూ, అమ్మా, ఏంటమ్మా ఇది? రాజు పిచ్చుక సంతోషంగా నవ్వి, నువ్వు నా మనసులో మాట చెప్పవుతుని. బన్ను లాంటి కష్టజీవి దొరకడం మన బుజ్జి అదృష్టం. రేపే నేను చిచ్చుని, చోటుని మన ఇంటికి పిలిపించి ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాను. ఇక మరుసటి రోజు సాయంత్రం రాజు పిచ్చుక బంగ్లాలో మీటింగ్. చిచ్చు కాకి, చిన్ను, చోటు చిలుక, బన్ను అందరూ వచ్చారు. ఏంటోనయ్యా, సడన్ గా అర్జెంట్ మీటింగ్ అని పిలిచావు? బుజ్జికి మా చిన్నోకి మళ్ళీ ముహూర్తాలు ఏమైనా పెట్టిస్తున్నావా ఏంటి? నేను ముందే పంతులు గారితో మాట్లాడాలే. ఆగు చిచ్చు, నేను మిమ్మల్ని పిలిపించింది ముహూర్తాల కోసం కాదు, నా నిర్ణయం చెప్పడానికి. నేను తుని కలిసి ఒక మాట అనుకున్నాం. మా ఏకైక కూతురు బుజ్జిని చోటు కొడుకు బన్నుకిచ్చి పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యాం.
ఆ మాట వినగానే చిచ్చుకాకి చిన్ను షాక్ అయ్యారు. చోటు చిలుక బన్ను ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. చోటు చిలుక కన్నీళ్లతో చేతులు జోడించి, అన్నా, ఏంటన్నా ఈ మాట? ఎక్కడ నీ స్థాయి, ఎక్కడ నా బ్రతుకు? మీ బుజ్జిని మా ఇంట మహాలక్ష్మిలా పంపాలని అనుకుంటున్నారా? ఇది నేను కలలో కూడా ఊహించలేదన్నా. చిచ్చుకాకి కోపంతో రగిలిపోతూ కుర్చీలో నుండి లేచి, అన్నయ్య, ఏంటిది? నీకు మైండ్ పని చేయట్లేదా? ఆ పేదదాన్ని కొడుకు నీ కూతుర్నిస్తావా? నా కొడుకు చిన్నుని కాదని వాడికిస్తావా? నా ఆస్తి ఎంత, నా హోదా ఎంత, మా స్థాయి వదిలేసి ఆ రోడ్డు మీద మొక్కలు అమ్ముకునే వాడికి నీ కోట్లు రాసిస్తావా? స్థాయి ఆస్తి కాదు చిచ్చు, కావాల్సింది క్యారెక్టర్. బన్నుకి ఆ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ ఏవేతోనే? మొన్న 3 రోజులు మా ఇంట్లో మహారాణిలా ఉన్నావు. ఇటాలియన్ ఫుడ్స్ పెట్టాను, ఏసీలో పడుకోబెట్టాను. ఇదంతా మర్చిపోయి ఆ చోటు గాడిద దగ్గర పప్పన్నం తిని వాళ్ళకే ఓటేస్తావా? నా మర్యాదని ఎంత దారుణంగా అవమానించావే. తుని పిచ్చుక తీవ్రంగా గట్టిగా, ఆపు చిచ్చు, మర్యాద గురించి నువ్వు మాట్లాడుకో. నువ్వు చేసిన మర్యాద వెనుక ప్రేమ లేదు, స్వార్థం ఉంది. మా ఆస్తి కొట్టేయాలని కుట్రుంది. నేను నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఒక వదిన్లా కాదు, నీ కొడుకుకి ఏటీఎం మిషన్లా చూసావు. కాని చోటు అలా కాదు. అది పేదది కాబట్టి నటిస్తోంది తోనే. నా దగ్గర ఉన్న గొప్పతనం అది. గొప్పతనం కాదు చిచ్చు, అది అహంకారం. చోటు తన దగ్గర లేకపోయినా ఉన్న దాంట్లో నిజాయితీగా పెట్టింది. నా కూతురు ఏసీలో పడుకోవడం కంటే ప్రశాంతంగా మనశ్శాంతితో పడుకోవడమే నాకు ముఖ్యం. బన్ను లాంటి నిజాయితీపరుడు మా బుజ్జిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. మీలాంటి ఆడంబరాలకు మా ఇంట్లో చోటు లేదు. మమ్మీ, నేను ముందే చెప్పాను వీళ్ళు మన స్థాయికి సరిపోరని. పద వెళ్ళిపోదాం. చిచ్చుకాకి కోపంతో ఊగిపోతూ, చూస్తానన్నయ్య, ఆ పేదోడింటికి వెళ్ళాక నీ కూతురు ఎలా బాగుపడుతుందో నేను చూస్తాను. నీ అందరికీ నా ఊసురు తగులుతుంది. నేడి గుమ్మం ఎక్కనిక. చిచ్చుకాకి చిన్ను కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. చిచ్చు వెళ్లిపోయాక ఇంట్లో వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారింది. రాజు పిచ్చుక నవ్వుతూ చోటు దగ్గరకొచ్చి, చోటు, చిచ్చు మాటలు పట్టించుకోకు. డబ్బులు ఈ రోజుంటాయి, రేపు పోతాయి. కానీ నీలాంటి మంచి మనసు ఎప్పటికీ ఉంటుంది. నా కూతుర్ని నీ కొడుకు బన్ను చేతిలో పెడుతున్నాను. నాకు అంతకంటే ఆనందం లేదు. మావయ్య గారు, నేను పెద్ద ఆస్తిపడిని కాకపోవచ్చు, కానీ బుజ్జిని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. ఇది నా మాట. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అవునరా పన్నుక, ఆయన నువ్వు భయపడుకో. నీ నర్సరీ బిజినెస్ ని మనమిద్దరం కలిసి ఆ చిచ్చు ఆంటీ బంగ్లా కంటే పెద్దదిగా చేద్దాం. తప్పకుండా చేస్తారు తల్లి. చోటు చిలుక ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటూ తుని రాజుల చేతులు పట్టుకుంది. ఆ కుటుంబమంతా సంతోషంగా ముచ్చట్లు పెట్టుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.